హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వారందరికీ శుభవార్త అన్నమాట. ఏంటంటే రీసెంట్గానే మనకి ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటిఫికేషన్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. ఎవరైతే ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేద్దాం అనుకుంటున్నారో కంప్లీట్గా చూడండి. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ప్రతి స్టూడెంట్కి కూడా ఇది ఎంతగానో మన ఛానల్ అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి మన ఛానల్ని ఫాలో కండి. రైల్వే అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి కంప్లీట్గా మనం సేకరించిన డేటా ప్రకారంగా ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క నోటిఫికేషన్ యొక్క నేమ్ వచ్చేసి టెక్నీషియన్ ఆన్లైన్ అన్నమాట. ఆర్ఆర్బి టెక్నీషియన్ దీని యొక్క పోస్ట్ డేట్ వచ్చేసి 6/12/2025. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 7/5 నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది బ్రీఫ్గా మనకి ఆర్ఆర్బి అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి తీసుకువచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి చూడండి కంప్లీట్గా. ఎలిజిబుల్ క్రైటీరియా అలానే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి కంప్లీట్ ప్రాసెస్ ఇందులో ఉంటుంది చూడండి. ముఖ్యంగా ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ అనమాట. అది వచ్చేసి టోటల్ 6,238 పోస్ట్స్ ఉన్నాయి. దీని యొక్క అప్లికేషన్ సబ్మిట్ లాస్ట్ డేట్ వచ్చేసి 28/7/2025 అనమాట. దీని యొక్క కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది జాబ్ డీటెయిల్స్ కంప్లీట్గా మనం నెక్స్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో జస్ట్ ఆ పోస్ట్ యొక్క వివరాలు ఏంటి ప్రతిదీ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి చూడండి. నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ 2025 ఏజ్ లిమిట్ ఏంటంటే ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 1కి వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎవరైతే 30 years ఉంటారో వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి మినిమం ఏజ్ లిమిట్ 18 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 years అనేది ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ ఆల్రెడీ హ్యావ్ ద ఎడ్యుకేషనల్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 7/8 అంటే మ్యాక్సిమం డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ ఇవి ఎవరైతే ఐటీఐ అప్రెంటిస్ అనేది ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్స్ అనేవి అప్లై చేసుకోవడం అనేది ఈజీగా జరుగుతుంది. ఈ టెక్నీషియన్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 250 rupees. ఇది CBT ఎగ్జామ్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి. అదర్ కేటగిరీస్కి వచ్చేసి 500 rupees. అలానే an amount Rs 400 shall be refunded duly డిటెక్టింగ్ ద బ్యాంక్ ఛార్జెస్ అపేరింగ్ ద CBT. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక మనకు 400 rupees రీఫండ్ అవుతుంది. నెక్స్ట్ దీని యొక్క శాలరీ చూసినట్టయితే టెక్నీషియన్ సిగ్నల్కి వచ్చేసి 29,200. అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేసి 19,900. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి టోటల్ 183 పోస్ట్స్ ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి 6,055 పోస్ట్స్ ఉన్నాయి. దీనికి అప్లై చేయడానికి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్ సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. అప్లై ప్రాసెస్ అనేది మనం మళ్ళీ ఇంకొక వీడియోలో చేద్దాము. అయితే దీని యొక్క వేకెన్సీస్ మొత్తం 6,500 చిల్లర ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఓపెనింగ్ డేట్స్ వచ్చేసరికి 6/28/2025. అలానే క్లోజింగ్ డేట్ వచ్చేసి సబ్మిషన్ వచ్చేసి 7/28/2025 నైట్ 10. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ సబ్మిషన్కి వచ్చేసి 7/30/2025 అనమాట. డేట్స్ ఫర్ మోడిఫికేషన్ విండోస్ ఎవరైతే మోడిఫై చేసుకోవడానికి టైం వచ్చేసి 1/8/2025 నుంచి 10/8/2025 వరకు మనం అనేది ఏవైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకున్నట్టయితే చేసుకోవచ్చు. ఓన్లీ ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేయండి. థ్యాంక్ యూ.